నటులు కోట శ్రీనివాసరావు కన్నుమూశారు. కొన్ని రోజులుగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ తెల్లవారుజామున ఫిల్మ్ నగర్లోని తన నివాసంలో తుది శ్వాస విడిచారు. 1942 జూలై 10న కృష్ణా జిల్లా కంకిపాడులో కోట శ్రీనివాసరావు జన్మించారు. 1978లో ప్రాణం ఖరీదు చిత్రంతో సినీ రంగ ప్రవేశం చేశారు. 4 దశాబ్దాల సినీ ప్రయాణంలో ఎన్నో విలక్షణమైన పాత్రలు పోషించారు. 750కి పైగా చిత్రాల్లో నటించారు. 1999, 2004 వరకు విజయవాడ తూర్పు నియోజకవర్గ బీజేపీ ఎమ్మెల్యేగా పనిచేశారు. తన నటనతో విలనిజానికి సరికొత్త అర్థం చెప్పిన విలక్షణ నటులు కోట శ్రీనివాసరావు. రంగస్థల నటులుగా ఎన్నో ఏళ్లపాటు అలరించిన ఆయన ప్రాణం ఖరీదు చిత్రంతో వెండితెరకు ఎంట్రీ ఇచ్చారు. కెరీర్ ఆరంభంలో సహాయ నటుడిగా ప్రతినాయక పాత్రల్లో కూడా నటించి తెలుగు ప్రేక్షకులను అలరించారు. ఆయన సూపర్ స్టార్ కృష్ణ, చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున సహా వెంకటేష్, మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, సాయిధరం తేజ్ ఇలా టాలీవుడ్ అగ్ర యువ హీరోలతో కలిసి ఆయన పనిచేశారు. ముఖ్యంగా అహనా పెళ్ళంట, ప్రతిఘటన, యముడికి మొగుడు, ఖైదీ నెంబర్ 786, శివ, బొబ్బిలి రాజా, యమలీల, సంతోషం, బొమ్మరిల్లు, అతడు, రేసుగుర్రం లాంటి ఎన్నో చిత్రాలు ఆయనకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టాయి. కొన్ని వందల చిత్రాల్లో నటించి తెలుగు వాళ్ల గుండెల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు కోట శ్రీనివాసరావు. తండ్రిగా, తాతగా, రాజకీయ నాయకుడిగా ఇలా ఎన్నో పాత్రలకు జీవం పోసిన ఆయన ఈ తెల్లవారుజామున కన్నుమూశారు. ఓవైపు పిసినారిగా పొట్ట చెక్కలేయాలని నవ్విస్తూనే మరోవైపు విలన్గా ముచ్చెమటలు పట్టించిన విలక్షణ నటులు కోట శ్రీనివాసరావు అని చెప్పాలి. ఓ మధ్యతరగతి తండ్రి, మరో అల్లరి తాతయ్య, ఇంకో అవినీతి నాయకుడు, మరోలా చూస్తే ఓ కామెడీ విలన్, నవ్వించే పోలీసు, మాంత్రికుడు ఇలా ఎన్నో పాత్రలను తనదైన నటనా శైలితో రక్తి కట్టించారు కోట. క్యారెక్టర్ ఆర్టిస్టుల్లో ఇతర భాషల నుంచి తెలుగు పరిశ్రమకు వచ్చిన వాళ్లే ఎక్కువ. ఇక మన నుంచి అక్కడికి వెళ్ళిన వాళ్ళు చాలా అరుదని చెప్పాలి. కోట శ్రీనివాసరావు మాత్రమే ఈ అరుదైన ఘనత సాధించారు. ఎస్వీఆర్, కైకాల, రావు గోపాలరావుల శకం ముగిసిన తర్వాత ఆ లోటును కోట శ్రీనివాసరావు భర్తీ చేసిన నటుడు అనడంలో ఎలాంటి సందేహం లేదు. అందుకే అలీ నుంచి అమితాబ్ దాకా అందరికీ ఇష్టమైన నటుడయ్యారు. దాదాపు 750కి పైగా చిత్రాల్లో నటించి మెప్పించారు.
ప్రముఖ నటులు కోట శ్రీనివాసరావు కన్నుమూశారు. ఆయన భౌతిక కాయాన్ని సందర్శించడానికి సినీ ప్రముఖులంతా క్యూ కడుతున్నారు. ఓవైపు బాధ తప్త హృదయాలతో, మరోవైపు ఆయనతో వారికి ఉన్నటువంటి సాన్నిహిత్యాన్ని, అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ మనం ప్రస్తుతానికి రాజ్ న్యూస్ ఆన్ స్క్రీన్ చూస్తున్నాం. నట కిరీటి రాజేంద్ర ప్రసాద్ అక్కడికి వెళ్ళి కోట శ్రీనివాసరావు గారి భౌతిక కాయానికి పుష్పగుచ్చం ఉంచి ఆయన నివాళులు అర్పిస్తున్నటువంటి దృశ్యాలు, అలాగే సినీ ప్రముఖులు తనికెళ్ళ భరణి గారు కావచ్చు, ఇలా ఒక్కొక్కళ్ళు ఆయన ఇంటికి వెళ్ళి ఆయన భౌతిక కాయానికి నివాళులు అర్పిస్తూ ఉన్నారు. అలాగే ఆయనతో తమకున్నటువంటి స్నేహాన్ని, ముఖ్యంగా సాన్నిహిత్యాన్ని గుర్తు చేసుకుని బోరున విలపిస్తున్నటువంటి ఘటనలు మనం చూస్తూ ఉన్నాం. సినీ పరిశ్రమ యావత్ ఒక్కసారి దిగ్భ్రాంతికి లోనైంది. ఆల్రెడీ ఎప్పటి నుంచో కోట శ్రీనివాసరావు గారు ఆరోగ్యం సహకరించక ఇంటి పట్టునే ఉంటున్నారు. ఆయన ఈ తెల్లవారుజామున మరణించారు. కోట శ్రీనివాసరావు నట ప్రస్థానాన్ని ఒక్కసారి గమనిస్తే 1942 జూలై 10న కృష్ణా జిల్లా కంకిపాడులో కోట శ్రీనివాసరావు జన్మించారు. 1978లో ప్రాణం ఖరీదుతో సినీ రంగంలోకి అరంగేట్రం చేశారు. 4 దశాబ్దాల సినీ ప్రయాణంలో ఎన్నో విలక్షణమైన పాత్రలు పోషించారు. 750కి పైగా చిత్రాల్లో నటించారు ఆయన. 1999, 2004 వరకు విజయవాడ తూర్పు నియోజకవర్గ బీజేపీ ఎమ్మెల్యేగా పనిచేశారు. తన నటనతో విలనిజానికి సరికొత్త అర్థాన్ని చెప్పిన విలక్షణ నటులు కోట శ్రీనివాసరావు. రంగస్థల నటుడిగా ఎన్నో ఏళ్లపాటు అలరించిన ఆయన ప్రాణం ఖరీదుతో వెండితెరకు ఎంట్రీ ఇచ్చారు. కెరీర్ ఆరంభంలో సహాయ నటుడిగా, ప్రతి నాయకుడిగా విభిన్నమైన చిత్రాల్లో నటించి తెలుగు ప్రేక్షకులను అలరించారు. కొన్ని చిత్రాల్లో ఆయన నటన నిజంగా హైలైట్గా నిలిచిందని చెప్పాలి. ముఖ్యంగా అహనా పెళ్ళంట చిత్రంలో పిసినారి తండ్రిగా, అలాగే ఆయన నటన ఒక పీక్ లెవెల్లో చూసాం. ఇక శత్రువు చిత్రంలో అయితే ఆయన నటన కానీ, ముఖ్యంగా ఆయన డైలాగ్ టైమింగ్ కానీ మనం మర్చిపోలేనిది. ప్రస్తుతానికి కోట శ్రీనివాసరావు పార్థివ దేహాన్ని దర్శించుకోవడానికి, అలాగే కడసారి ఆయనకు కన్నీటి నివాళి అర్పించడానికి ఆయన ఇంటికి సినీ ప్రముఖులంతా క్యూ కడుతూ ఉన్నారు. బాధ తప్త హృదయాలతో తమ శ్రద్ధాంజలి ఘటిస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఆయనతో తమకున్న సాన్నిహిత్యాన్ని, అనుబంధాన్ని గుర్తు చేసుకుని వారంతా విలపిస్తున్నారు.